గురువారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన వడగండ్ల వాన మహబూబాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. పలు గ్రామాల్లో ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చేతికొచ్చిన మొక్కజొన్న నేలవాలింది. కొత్తగూడ మండలంలో రాత్రి పలు గ్రామాల్లో ఈదురుగాలులతో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వడగండ్ల వాన కురిసింది. దీంతో కొందరి ఇండ్లపై రేకులు ఎగిరిపోయి ఇంట్లోని సామాగ్రి మొత్తం తడిసి ముద్దయింది. ముస్మి గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పలువురి ఇళ్లలోకి మురుగునీరు చేరింది. చిన్నపాటి గుడిసెలు గాలికి ఎగిరిపోయాయి. అదేవిధంగా చేతికొచ్చిన మొక్కజొన్న నేలవాలింది. దీంతో రోడ్డున పడ్డామని ప్రభుత్వమే ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. సంవత్సరానికి అటు హైదరాబాద్ పని పోయి వలసలకు పోయి ఇక్కడ ఎందుకు కట్టుకుంటే అది నిన్న వర్షానికి కప్పు లేచిపోయింది. లోపల ఉన్న సామాను బియ్యం బస్తాలు బీరోలు బట్టలు ఇట్లా మొత్తం తడిచి ఆగమైంది. నాకు ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేయాలని నైట్లో వర్షం పడుతుంది. ఇట్లా ఇద్దామన్నా కరెంట్ ఇట్లా పెడుగులు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళు ఇంట్లో పండుకున్నారు. నిన్న కురిసిన గాలి ద్వారా వానలో నా ఇల్లు అనామతిగా లేచిపోయి నేను ఉండే పరిస్థితుల్లో లేను. మాకు భయంకరంగా ఉంది. మేము పక్క ఇంట్లో పోయి నిన్న నైట్ అంతా నిద్రపోకుండా భయంకరంగా దాచి ఉన్నాము. గవర్నమెంట్ మాకు సహకారం చేయాలనేసి గవర్నమెంట్ని కోరుతున్నాము. త్వరగా మాకు ఇల్లు మంజూరు చేసి మాకు ఇల్లు ఇవ్వాలని ఆర్థిక సాయం చేయాలనేసి మేము గవర్నమెంట్ను కోరుతున్నాను. ఒక 2 ఎకరాలు మొక్కజొన్న పంట వేసినాను. ఈ 2 ఎకరాల పంటని ఇంకొక 10 రోజులు అయితే కోయాల్సి ఉండగా పడినటువంటి రాళ్ల వాన గాలి వేగంతో రావడంతో మొత్తం మొక్కజొన్న నేలవాలిపోయింది. మొత్తం ఇప్పుడు చిలకలో కూడా మొత్తం నీళ్ళే ఉన్నాయి. ఈ నీళ్లతోటి మొత్తం పంట కూడా దెబ్బతినే అవకాశం ఉన్నది. దీనికి అధికారులు కూడా స్పందించి ఆదుకోవాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇంకా 20 రోజులు అయితే చేతికొచ్చేది ఉండేది సార్. ఈ మొక్కజొన్న సుడిగాలితో వచ్చి అంత అడ్డం పడి కొద్దిగా రాళ్ళు కూడా పడ్డాయి. మొత్తం పడిపోయింది సారు. ఇది దాదాపు 1.5 ఎకరం వేసిన సారు.